అండ్ ఇప్పుడు ఈరోజు అయితే మంచం అయితే మొత్తం అంతా కూడా ఓపెన్ అయితే చేసి చూస్తున్నామండి. ఇది బాక్సెస్ టైప్ అనమాట. ఇంకా బాక్సెస్ టైప్లో లోపలికి కూడా అయితే వాటర్ అయితే వెళ్ళిపోయి, డస్క్ టైప్లో అయితే ఒకవేళ డస్క్ ఉండేది కాబట్టి ఒకవేళ లోపలికి అయితే వాటర్ వెళ్ళే కాదేమో. ఇంకా ఇలా బాక్స్ టైప్లో అయితే మంచం అయితే మేము తయారు చేయించుకున్నాం అనమాట. ఆ టైంలో రెడీమేడ్గా కాకుండా తయారు చేయించుకుని అయితే మంచం అయితే తీసుకున్నామండి. అందువల్ల చాలా గట్టిగా అయితే చేశారనమాట తయారు చేసింది కాబట్టి. తెలిసిన వాళ్ళ దగ్గర అయితే చేయించామండి. తర్వాత వచ్చేసి మంచం లోపలంతా కూడా తడిచిపోయి ఇలా అయితే బూజులాగా వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా ఊడతీస్తున్నామండి. అంటే ముందైతే తుడుద్దామని అనుకున్నాం, కానీ ఇలా చూసిన తర్వాత ఏంటంటే తుడిచిన బాగోదు. తర్వాత ఏంటంటే మనం వాడాలన్నా వాళ్ళేమని చెప్పి మొత్తం అంతా కూడా ఊడతీసేస్తున్నామండి మంచం అంతా. తర్వాత ఇలా అయిపోయిందండి. ఆరిపోయిన తర్వాత అయితే ఇలా వచ్చేసింది అనమాట. ఎక్కువ గ్రీన్ అలాగే బ్లాక్ కలర్లో అయితే ఫంగస్ అయితే వచ్చేసిందండి. ఇది తుడిచినా కూడా పోదని చెప్పి తీసేసి మళ్ళీ క్లీన్ చేద్దామని చెప్పి మొత్తం మంచం అంతా కూడా తీస్తూ ఉన్నామండి. ఇంకా పర్వాలేదండి, ఇంకా అందరూ కూడా క్లీన్ చేసుకుని ఎవరి పనులకి వాళ్ళు వెళ్తూ ఉన్నారనమాట. నాకే ఇంకా కొద్దిగా క్లీనింగ్ అయితే అవ్వలేదండి. నిదానంగానే అయినా సరే శుభ్రంగా మొత్తం అంతా కూడా నీట్గా చేసుకోవాలని చేసుకుంటూ ఉన్నామండి. ఇప్పుడు ఇందులో యాంటీసెప్టిక్ లిక్విడ్ ఉంటుంది కదండి, అదైతే వేసామండి. వేసి మంచం మొత్తం అంతా కూడా తడిచిపోయింది ఆల్రెడీ. సరే ఉంటే ఉంటుంది లేకపోతే లేదన్నట్టు, ఆల్రెడీ తడిచింది కదా నిండా మునిగాక చల్లెందుకు అన్నట్టు ఇంకా మొత్తం అంతా కూడా కడిగేసామండి. మంచాన్ని సర్ఫ్ పెట్టి మొత్తం స్క్రబ్బర్ ఉంటే గ్రీన్ స్క్రబ్బర్తో అయితే రుద్దేసాము అనమాట. అంటే కింద బురద అంతా కూడా అంటుకుపోయి రావట్లేదండి, అందువల్ల కడగాల్సి అయితే వచ్చింది. తర్వాత ఏంటంటే ఇంకా యాంటీసెప్టిక్లో అది లిక్విడ్ ఉంటే అదైతే వేసి మొత్తం అంతా కూడా మళ్ళీ అయితే తుడుస్తూ ఉన్నామండి. ఇదంతా తుడిచిన తర్వాత ఫ్యాన్ వేసేసి ఇంకా లోపలైతే ఆరబెట్టేసామన్నమాట. మొత్తం ఎక్కడ కూడా వదలకుండా మొత్తం అంతా కూడా కడిగేసామండి. మళ్ళీ ఏమన్నా ఉంటుందేమో అని ఇంకా మొత్తం మంచం మొత్తం కూడా తీసేసి ఇలా అయితే కడిగేస్తూ ఉన్నామండి. ఇంకా పిల్లలు స్కూల్ కూడా పెట్టేశారండి, ఇంకా పంపించట్లేదు. ఎందుకంటే మా ఏరియాలోనే స్కూల్ కూడా మా ఏరియాలోనే అనమాట. అందువల్ల ఇప్పుడు మళ్ళీ వైరల్ ఫీవర్లు వస్తాయని చెప్పి ఇంకా ఒక 1 వీక్ ఆగిన తర్వాత మళ్ళీ పంపిద్దాం అని చెప్పి పిల్లల్ని కూడా అయితే పంపించట్లేదండి. పంపించాలి, ఇంకా స్కూల్ అవన్నీ ఓపెన్ అయిపోయిన తర్వాత మొత్తం అంతా కూడా నార్మల్ అయితే అయిపోయింది. కాకపోతే ఇంకా పాపం కొంతమంది క్లీనింగ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉన్నారండి. ఇంకా చేయడం అనేది అవ్వదు కదండి. ఇంకా చాలా మందికి అయితే ఇల్లు కూడా పూర్తిగా మునిగిపోయాయండి. కొంతమందికి అయితే సామాన్ల వరకు, కొంతమందికి పూర్తిగా మునిగిపోయాయి. అందరూ కూడా క్లీన్ చేసుకుంటున్నారు. ఇంక ఈ ఏరియా ఏంటంటే ఎక్కువ డైలీ వెళ్ళి షాపుల్లో వర్క్ చేసేవాళ్ళు, తర్వాత వ్యాపారం చేసుకునేవాళ్ళు, ఏదో ఒక పని చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట ఈ ఏరియాలో. ఈ ఏరియా అంటే సింగ్ నగర్ మొత్తం అనమాట. ఇంకా అందరూ కూడా కొంతమంది పనులు అయితే చేసుకుని ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని ఇంకా వాళ్ళ పనులకైతే వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా మాకు కొంచెం ఇంకా టైం పట్టేటట్టుంది. మా వారు కూడా వెళ్ళడానికి. సరే మొత్తం అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత వెళ్దామని చెప్పి మా వారు అయితే ఆగారు. ఇంకా మ్యాక్సిమం ఒక 2-3 డేస్ అయితే పడుతుందండి క్లీనింగ్ అవ్వడానికి. ఇప్పుడు మంచం మొత్తం కూడా ఇట్లా క్లీనింగ్ అయితే చేసేసామన్నమాట. చేసి ఇలా ఆరబెట్టాను, చూసారు కదండి. ఇంకా క్లీన్ చేసినా కూడా మనకి ఇంకా నల్లగా అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం పైప్ పెట్టి అయితే కడిగేసామన్నమాట. కడిగినా కూడా అలా ఉందంటే ఇంకా మామూలుగా తుడిస్తే పోదని చెప్పి ఇంకా అందువల్ల కడిగేసామన్నమాట. అంతా తుడిచేసిన తర్వాత ఎండలో అయితే పెట్టామండి. మెయిన్ ఏంటంటే ఎండలో పెట్టడం వల్ల ఇంకేమైనా ఉంటే బ్యాక్టీరియా లాంటిది ఏమైనా ఉంటే పోతుందని చెప్పి ఇంకా ఎండలో కూడా పెట్టేసామన్నమాట. తుడిచినా కూడా ఇలా కనిపిస్తుంది. ఇంకా ఇల్లంతా కూడా ఇలా ఒక్కోటి 1 బై 1 ఒక్కోటి తీసుకుంటూ వస్తున్నాం. ఇది మంచం కింద చెక్కలు అనమాట ఉంటాయి కదండి. ఆ చెక్కలన్నిటిని కూడా ఇప్పుడు సర్ఫ్ వాటర్లో అయితే క్లీన్ చేస్తూ ఉన్నానండి. తర్వాత వచ్చేసి లిక్విడ్ వేసి అయితే మొత్తం అంతా కూడా క్లీన్ చేశాను అనమాట. అవన్నీ కూడా ఎంత బాగా వచ్చేసాయో చూడండి. ఫంగస్ అయితే ఒక్కొక్కటి బాగా వచ్చాయి అనమాట. ఇంకా అందువల్ల మొత్తం సర్ఫ్ వేసేసి నేను గ్రీన్ స్క్రబ్బర్తో అయితే తుడుస్తూ ఉన్నానండి. బయట లోపలంతా కడగడం అయిపోయింది. 2 టైమ్స్ కడిగాము. తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి అయితే మొత్తం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే నేను
హౌస్ అంతా కూడా మళ్ళీ అయితే క్లీన్ చేశాను అనమాట. మ్యాక్సిమం ఏంటంటే ఎక్కువ క్లీనింగ్ చేయడానికే సరిపోతుందండి. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేయటం అవన్నీ పైన అంటే పక్కన వాళ్ళ మేడ పైన ఆరేస్తున్నాం అండి. ఎందుకంటే ఎండలో ఆరితే ఇంకా చాలా మంచిదని చెప్పి తడిచిపోయిన బట్టలన్నీ కూడా ఎండలో అయితే వేసాం. మ్యాక్సిమం అన్ని బట్టలు కూడా ఎండలోనే వేసామండి. ఇప్పుడు ఇవన్నీ కూడా తుడుస్తూ ఉన్నాను అనమాట. ఇంకా బట్టలన్నీ అయిపోయినాయి. ఇంకా కొన్ని రగ్గులు బొంతలు అయితే ఉన్నాయండి, అవి కూడా వాష్ చేస్తే వాటి బట్టల వరకు అన్నీ కూడా అయిపోయినట్లే. ఇంకా ఇవన్నీ కూడా ఫిట్ చేయాలి. ఇంకా అంటే ఇది బాగా ఎండలో ఆరిపోయిన తర్వాత ఫిట్ చేద్దామని చెప్పి ముందు క్లీన్ చేసేసి అన్నీ కూడా బాగా ఎండలో పెట్టేసామండి. చెక్కలతో సహా ప్రతి ఒక్కటి మనం ఏదైతే అంటే చిన్న పెద్ద అయినా ఏదైతే క్లీన్ చేసామో అవన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ కూడా ఎండలోనే పెడుతూ ఉన్నాం అనమాట. ఇప్పుడు ఎండలో పెట్టడం వల్ల ఇంకా మనకి ఫంగస్ అన్న పోయిద్దని చెప్పి ఇంక అన్నీ కూడా ఎండలో అయితే పెడుతూ ఉన్నామండి. మ్యాక్సిమం ఏంటంటే సామాన్లు కొనుక్కోకూడదు ఇన్ని సామాన్లు అనేది మాకు ఇప్పుడు బాగా అర్థమైంది. ఎందుకంటే ఇలా తడిచిపోయినప్పుడు పాడైపోయి చాలా క్లీన్ చేయాలన్నా ఇబ్బంది అయిపోయిందండి. ఇంకా అందువల్ల మనం వండుకోవడానికి తినడానికి ఉండడానికి ఉంటే సరిపోతుంది అనమాట. ఎక్స్ట్రా సామాన్లు ఏమి ఎలాగో వాడుకోం కాబట్టి వాడిని కూడా పైన పడేసుకుని మిగతా సామాన్లన్నీ కూడా సర్దుకోవాలని చెప్పి ఈసారి అయితే గట్టిగా అయితే డిసైడ్ అయిపోయాను. అంటే వాడుకునేంతవరకు ఉంచుకోవాలని గట్టిగా అయితే డిసైడ్ అయిపోయాను అనమాట. మా పిల్లలు ఏం చేస్తున్నారంటే నువ్వు దేంతో తుడుస్తున్నావు అనేది చూపించట్లేదని చెప్పి వాళ్ళైతే ఇలా చూపిస్తూ ఉన్నారనమాట. ఈ యాంటీ లిక్విడ్ సొల్యూషన్స్ అయితే నేనైతే మొత్తం అన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నానండి. ఇంక తర్వాత గోడలు కూడా అయితే ఈ లిక్విడ్ వేసి అయితే క్లీన్ చేశాను. ఇంకా డోర్లు అయితే ఉన్నాయి, డోర్లు అన్నిటిని కూడా క్లీన్ చేయాలి. మా పాప చెప్తుందనమాట. తను మ్యాక్సిమం ఏంటంటే వీడియోస్ అన్నిటికీ అప్పుడప్పుడు తను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటుందండి. షార్ట్స్కి వాటిలో అయితే మీరు చూసినట్లయితే ఇవైతే ఆల్రెడీ వేశాను, ఇంకా మళ్ళీ వేస్తామంటే ఇంకా పిల్లలతో అది వేయించి అయితే చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇలాంటి టైంలో శానిటైజర్లు కానీ ఇలాంటి లిక్విడ్స్ కానీ చాలా బాగా యూజ్ అవుతాయండి. మళ్ళీ ఇంకా ఏది పట్టుకున్న క్లీన్ చేయడం, మళ్ళీ సోప్తో హ్యాండ్స్ వాష్ చేసుకోవడం అట్లా చేసాం అనమాట. ఎందుకంటే మనకి వస్తే తర్వాత మన ద్వారా పిల్లలకి వస్తాయి అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా క్లీన్ చేసినప్పుడల్లా హ్యాండ్స్ అయితే వాష్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా తర్వాత ఏంటంటే మొత్తం అంతా కూడా క్లీనింగ్ చేయడం, వెళ్ళి స్నానం చేసి అప్పుడు భోజనం చేయడం అండి. ఈ వారం రోజుల నుంచి టైంకి ఫుడ్ కూడా తినట్లేదు అనమాట. అంటే ఈ క్లీన్ చేస్తే అంత చిరాకుగా అనిపించిందండి. అప్పుడు ముందు పని అయిపోవాలి, తర్వాత ఫుడ్ అది తీసుకోవాలని చెప్పి క్లీన్ చేయడం, మొత్తం అంతా పని అయిపోయిన తర్వాత మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఫ్రెష్ అయ్యి మళ్ళీ అక్కడ ఫుడ్ తినడం అట్లా చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మ్యాక్సిమం ఒక 3 days అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మొత్తం అంతా హౌస్ అంతా కూడా మళ్ళీ నేను చూపిస్తాను ఎలా సర్దాము ఏంటనేది. మీరందరూ దివాన్ కట్ బెడ్ వాడకూడదు అన్నారు కదా, అది కూడా పడేస్తానండి బయట.